వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని మంత్రి చెలిబోయిన వేణు తెలిపారు. గురువారం కడియం మండలం కడియం నుండి కడియపులంక వెళ్లు రహదారిలో 2,60,00,000 రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు జగనన్న పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. అంతకు ముందుగా కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి వేణు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మండల పార్టీ అధ్యక్షులు, జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి, డాక్టర్ అనుసూరి పద్మలత, జేఏసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, మండల వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు ఈలే గోపాలరావు, సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ సంఘం అధ్యక్షులు మల్లు పోలరాజు, పార్టీ నాయకులు వెలుగుబంటి అచ్యుతరం, తిరుమల శెట్టి శ్రీను, కొత్తపల్లి శివాజీ, బోడపాటి మూర్తి, ఈలి సత్యబాబు, ఆరేటి వెంకటరావు, తడాల వీర వెంకటరావు గురుస్వామి, సాపిరెడ్డి సూరిబాబు, దాసరి శేషగిరి, సాపిరెడ్డి కామేష్, దాసరి శ్రీను, చిరుకూరి రామకృష్ణ, ఊటుకూరి శైలజ తదితరులు ఉన్నారు.